यौम जमहूरिया तकरीब के सिलसिले में तेलंगाना के चीफ सेक्रेटरी एसके जोशी ने जायजा इजलास मुनक्किद किया। इस इजलास में तेलंगाना पुलिस डीजीपी महेंद्र रेड्डी, मिलिट्री पुलिस और दीगर महकमों के अफसरों ने शिरकत की। एसके जोशी ने 26 जनवरी को यौम जमहूरिया के मौके पर सिकंदराबाद के परेड ग्राउंड में मुनक्किद होने वाली तकरीब में नकायस से पाक इंतजामात करने की हिदायत दी। यौम जमहूरिया को रियासती गवर्नर ESL नरसिम्हन कौमी परचम लहराएंगे। चीफ सेक्रेटरी ने हुकाम को अहम सरकारी दफातर, तारीखी इमारतों पर लाइट्स लगाने और पुलिस को सिक्योरिटी के सख्त बंदोबस्त करने की हिदायत दी है। TRS रुकने पार्लियामेंट विनोद ने मरकजी हुकूमत की जानिब से पसमानदा आलाजात को 10% रिजर्वेशन देने के बिल का खैर मकदम किया है और साथ ही इन्होंने तेलंगाना हुकूमत की जानिब से 12% मुस्लिम रिजर्वेशन और 10% ST रिजर्वेशन बिल को 31 जनवरी से कबल मंजूरी देने की अपील भी की है। మొన్న సాయంకాలము క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఈ రోజు చట్టం అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2017లో చట్టం చేసినప్పటికి కూడా ఇవాళ అమలుకి నోచుకోలేదు, అమలు కావడం లేదు. ఈరోజు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు మేము మద్దతు ఇచ్చినా పార్లమెంట్లో మా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి గారు వెంటనే దీన్ని రాష్ట్రపతి ఆమోదం ఇస్తూ షెడ్యూల్ 9లో పొందేపరిచే విధంగా మరి చట్టాన్ని కూడా తీసుకురావాలి. ఈ నెల 31వ తారీఖు నాడు ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది. ఈ లోపట నిర్ణయం తీసుకొని ఒక రోజు లోపట్నే ఆ ప్రయత్నం చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని అమలుపరిచే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। CPI लीडर नारायणा ने वजीर आजम नरेंद्र मोदी को CBI मामले पर तनकीद का निशाना बनाया। उन्होंने हुकूमत पर CBI को CBI के खिलाफ लड़ाने का इल्जाम लगाया और इस मामले पर PM नरेंद्र मोदी को आवाम से माजरत ख्वाही करने की मांग भी की। CBIలో ప్రధానమంత్రి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం ద్వారా ఆస్థానా అనేటువంటి ఒక అవినీతి అధికారిని తీసుకొచ్చి పెట్టుకోవడం, ఈ అలోక్ వర్మని వెనక్కి పంపించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ఒక సంక్షోభానికి దారితీసింది. CBI ఇంటూ CBI అనేటువంటి పద్ధతుల్లో CBI పైన CBI దాడి చేసేటువంటి ఒక అరాచక చర్యకి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల PMO ఆఫీసు టూ మచ్ ఇంటర్వెన్షన్ వల్ల CBIలో సంక్షోభం వచ్చింది. చివరికి CBI మొత్తం అప్రతిష్ట పాలైపోయింది. ఇంత దిగజారడానికి కారణం, ప్రధానమైనటువంటి కారణం మోడీనే. ఈ ప్రధానమంత్రి మోడీకి ఈ సుప్రీంకోర్టు నిర్ణయం అనేది చెంపబెట్టలాంటిది. ఆయన దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం। सेक्रेटरी महकमे कबायली बहबूद महेश दत्त ने बताया कि हैदराबाद में 14 जनवरी से 3 दिन के लिए कबायली अकलियती स्कूल्स के खेलों के कौमी सतह के मुकाबले मुनक्किद किए जा रहे हैं। खेलों के मुकाबले गच्चीबावली स्टेडियम में मुनक्किद किए जाएंगे। इन खेलों का इफ्तिताह मरकजी वजीर करेंगे। 20 रियासतों से 1800 खिलाड़ियों की शिरकत की तवक्को की जा रही है। 2 days की నడుస్తుంది। 14th జనవరి నుండి 16th जनवरी वరకు 3 days। 14th की सायंत्रम इनॉग्रेशन बाय मिनिस्टर ऑफ स्टेट गवर्नमेंट ऑफ इंडिया। अदे विधंगा ऑन 16th इवनिंग क्लोजिंग सेरेमनी बाय यूनियन मिनिस्टर श्री जवल ओराम गारू from the Tribal Welfare Department, Government of India. తర్వాత ఈ టోటల్ ఈ స్పోర్ట్స్ మీట్ కోసం 20 స్టేట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉంది। తర్వాత సుమారుగా మనకు 1800 పార్టిసిపెంట్స్ ఈ స్పోర్ట్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారు। తర్వాత దీనికి సుమారుగా టోటల్ చాలా ఈవెంట్స్ ఉంటాయి। అథ్లెటిక్స్, తర్వాత లాంగ్ జంప్, హై జంప్, ఆల్ ఈవెంట్స్ ఆఫ్ అథ్లెటిక్స్ విల్ బి కండక్టెడ్ అండ్ దిస్ ఎంటైర్ 1800 students
ఎవరు పార్టిసిపెంట్స్ ఎవరు 20 స్టేట్స్ నుండి వస్తున్నారు, ఇంక్లూడింగ్ అవర్ స్టేట్స్. ఆల్ ఆర్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ. సో ఇది ఒక వాళ్ళకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతా ఉంది ఫర్ ఎక్స్పోజర్ పర్పస్, ఫర్ గెయినింగ్ एक्सपीरियंस पर्पस. हैदराबाद पुलिस का सालाना स्पोर्ट्स एंड गेम्स मीट का गोशा महल पुलिस स्टेडियम में आज से आगाज हुआ. इफ्तिताही तकरीब में तेलंगाना हुकूमत के प्रिंसिपल सेक्रेटरी फाइनेंस के रामाकृष्ण राव ने शिरकत की. इस मौके पर हैदराबाद पुलिस कमिश्नर अंजनी कुमार ने बताया कि हैदराबाद पुलिस दिन रात आवाम के जानो माल की हिफाजत करती है और शहर में लॉ एंड ऑर्डर को बरकरार रखकर शहर की तरक्की में अहम रोल अदा कर रही है. Hyderabad City Police is the biggest joint family of the state. This family of more than 15,000 police personnel working together with one goal, with one objective, with full coordination in each and every event. It is the collective effort of all of you that has given Hyderabad city a very good name, not only nationally but also internationally. In the Indian national football team, out of 11 main players, 6 players were from Hyderabad City Police. And perhaps that was the only time when the Indian football team ever reached the quarter-final of World Cup. So that is the legacy, that is the glory, that is the history of sports in our city, in our state. ఒక పోటీతత్వం మాత్రమే కాదు, వేరే వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా టీమ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్ స్పోర్ట్స్తో పాటు వాటన్నిటిలో కూడా ఒక మంచి వ్యక్తిగా మనందరూ కూడా ఎదగడానికి ఇటువంటివన్నీ కూడా దోహదపడతాయి. గత 4.5-5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే ఒక 1500 కోట్లు పోలీస్ శాఖకు హోమ్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఉంటే ఇప్పుడు దాదాపు 6000 కోట్లు. 4 సంవత్సరాల్లో దాదాపు 4 రెట్లు మొత్తం బడ్జెట్ కూడా పెంచుకోగలిగారు. वरंगल NIT में फूड फेस्टिवल का इनेकाद अमल में लाया गया. तलबा ने मुख्तलिफ अकसाम के पकवान को पेश किया. तलबा ने इस तरह की फेस्टिवल का खैर मकदम किया और आइंदा भी इस तरह के प्रोग्राम मुनक्किद करने की इंतजामिया से ख्वाहिश जाहिर की. उधर आदिलाबाद में संक्रांति त्योहार के मौके पर काइट फेस्टिवल मुनक्किद किया गया. प्राइवेट स्कूल की जानिब से मुनक्किदा काइट फेस्टिवल में तलबा और उनके सरपरस्तों ने हिस्सा लिया. तलबा के साथ साथ वालिदैन ने फेस्टिवल के इनेकाद पर मसरत का इजहार किया और तलबा ने इस तरह की फेस्टिवल के इनेकाद को जरूरी करार दिया जिसमें हिंदुस्तानी कल्चर की झलक दिखाई देती है. प्रोफेसर मोहम्मद मुजम्मिल साबिक वाइस चांसलर BR अम्बेडकर आगरा और रुहेलखंड यूनिवर्सिटी का कहना है कि आला तालीम सिर्फ तरक्की का जीना नहीं बल्कि अज खुद तरक्की है और जामियात आला इंसानी इक़दार, इंसानियत और रवादारी को परवान चढ़ाने वाली 4 दीवारी का ही नाम होता है. प्रोफेसर मोहम्मद मुजम्मिल आज मौलाना आजाद नेशनल उर्दू यूनिवर्सिटी के 21वीं यौम तासीस के मौके पर बहैसियत मेहमान खुसूसी खुतबा दे रहे थे. डॉक्टर मोहम्मद असलम परवेज वाइस चांसलर उर्दू यूनिवर्सिटी ने प्रोग्राम की सदारत की. इन्होंने इल्म को अल्लाह का फजल करार देते हुए कहा कि इल्म में जो जितना अफजल होगा वो इतना ही उम्दा इंसान होगा. डॉक्टर मोहम्मद असलम परवेज ने अपने सदारती खिताब में प्रोफेसर मुजम्मिल के खुतबे को उर्दू यूनिवर्सिटी के असातिज़ा, तलबा हर एक के लिए एक यादगार रहनुमाई करार दिया और इस बात पर इत्तफाक किया कि आलूदगी सिर्फ माहौलियात की नहीं बल्कि नफूस, जहनों और किरदार की भी होती है और बेहतरीन जामिया के रहते रुतबे को पहचानने के लिए तलबा और असातिज़ा को इस सिमत संजीदगी से कोशिशें करनी चाहिए. साइंस नई नॉलेज को क्रिएट करता है, इनोवेशन और डिस्कवरीज करता है और इसमें भी बड़ा कमाल है. देखिए जैसे जर्मनी का नाम लीजिए तो जर्मनी जो है वो मौलिक इन्वेंटर है, वो मूल आविष्कारक देश है. जैसे कार है, कार रोल्स रॉयस आज भी उसका नाम आता है. इफ यू वांट अ विंडो सीट थिंक ऑफ द रोल्स रॉयस जो बैक प्रेशर में क्या बनाता है. इफ यू वांट विंडो सीट से आपको इंजन दिखाई देगा ना, उसका विंग पर लगा हुआ जहाज का इंजन दिखाई देगा. क्या बात कही जा रही है. देखिए विज्ञापन का तरीका देखिए. इफ यू वांट अ विंडो सीट थिंक ऑफ द रोल्स रॉयस. जर्मनी ओरिजिनल इन्वेंटर है लेकिन साउथ कोरिया ने ऐड ऑन करने का काम किया.
ओरिजिनल जो कार का आविष्कार है वो तो जर्मनी ने कर दिया। अब कार के अंदर में छोटा फ्रिज लगा देना, कार के अंदर में टेलीविजन लगा देना, कार के अंदर में वो ऐसा साउंड सिस्टम बना देना कि आपने फोन ऑन किया तो 4-5 लोग बैठे बात कर रहे हैं कार के अंदर में। ये चीज जब आ गई तब फिर उसके तब तो मालूम है कि जो साउथ कोरिया की कारें हैं वो पूरी दुनिया के बाजार में छा गई और जर्मनी की जो कारें हैं वो पीछे रह गई। तो ऐड ऑन करने का काम, बेसिक इन्वेंशन और टेक्नोलॉजी में ऐड ऑन करने का काम, कुछ चीज उसमें जोड़ देने का काम, ये जो काम की शुरुआत हुई ये बहुत अहम का रोल इसमें बहुत अहम रोल प्ले किया। तो दोनों बातें हैं, जो साइंस है वो नई इजाद करती, नया इनोवेशन, नई टेक्नोलॉजी करती है, और जो आर्ट्स है, जो सोशल साइंसेज हैं, ये माइंडसेट क्रिएट करते हैं, आउटलुक बदल देते हैं, जहनसाजी का काम करते हैं, रेडीनेस पैदा करते हैं, तत्परता पैदा। जगतियाल में सेलफोन की 2 दुकानात में चोरी की वारदात पेश आई है। नामालूम सारिकों ने मंगल की रात देर गए सेलफोन दुकानात के शटर को तोड़कर इसमें मौजूद तमाम फोन्स लेकर फरार हो गए। 4 अफराद सिर्फ 10 मिनट के अंदर दुकानात लूट कर फरार हो गए। बताया गया है कि वीकली बाजार में वाक़ भवानी सेल प्वाइंट और लाट शोरूम में चोरी की वारदात पेश आई है। मजमूई तौर पर 2 दुकानात से तकरीबन 1 करोड़ रुपए की मालियत पर मबनी सेलफोन चोरी हो गए हैं। चोरी की इस वारदात में नामालूम चोरों ने बोलेरो गाड़ी का भी इस्तेमाल किया। जगतियाल एसपी सिंधु शर्मा, एडिशनल एसपी मुरलीधर समेत दीगर ओहदेदारों ने दुकानात का मुआयना किया। चोरी की ये वारदात सीसीटीवी कैमरों में रिकॉर्ड हो गई है, जिसमें साफ तौर पर देखा जा रहा है कि 4 अफराद दुकान में मौजूद सेलफोन्स के बॉक्स को लूट रहे हैं।